దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలు. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ముందుకు వచ్చేయండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఈ వాక్య భావం మేము ఎరుగునట్లు మీ కనికరములు మా మీద కుమ్మరించండి. మీ పక్షంగా నిలవబడుతున్న నేను మట్టి మనిషిని, ఒట్టివాడను, అల్పుడను, అయోగ్యుడు. నన్ను కనికరించండి. మీ వాక్కు వెల్లడి చేయడం కొరకు మీ పక్షంగా నిలవబడిన నన్ను కనికరించండి. నా శరీరమును, ప్రాణమును, ఆత్మను మీ రక్తమును ఆశ్రయించి మీకు అప్పగించుకుంటున్నాను. సంపూర్ణంగా లోబడిపోతూ ఉన్నాను. మీ అగ్నితో పుటము వేయండి. మీ రక్తంతో పరిశుద్ధపరిచి యజమానుడు వాడుకొంటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి, పరిశుద్ధాత్మదేవా, మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు, మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, మనోహర పండుగలు అనేటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పరిశుద్ధాత్మ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో 7 వారాల ప్రార్థన ఒకటి. ఈ 7 వారాల ప్రార్థనలో పరిశుద్ధాత్మను గురించి అనేక విభాగాలు ఉన్నాయి. వాటిల్లో వరములు అనే టాపిక్ ధ్యానం చేస్తుంది. ఆ క్రమంలో గత వారం ఉపోద్ఘాతం చెప్తూ దేవుడు మన పట్ల ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఏమిటి? ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన సంకల్పం ఏమిటి? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవస్వభావం. రోమీయులకు రాసిన పత్రిక 8:29, ఆయన సారూప్యంలోనికి చెక్కబడ్డాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:17, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండుట. చూడండి ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో. ఆ అనుభవాల్లోనికి మనల్ని నడిపించడానికి ఆయన మనకేమేమి ఇచ్చారు చెప్పండి? ఆజ్ఞలు ఇచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు, ఫలములు ఇచ్చారు. ఆయనే మనలో ఉండి ఫలిస్తున్నారు. తర్వాత వరములు ఇచ్చారు, ఉపదేశం ఇచ్చారు, ఇంకా అనేక ఇచ్చారు. మనం 4 లేదా 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాం. అందులో వరములు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వరములు ఎవరికి ఇస్తారు? వరములు పొందుకోవడము అంటే ఏమిటి కదా? వరములు ఎవరికి ఇస్తారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము
మీలో స్థిరపరచబడినందున. ఇది మొదటి విషయం. ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఐశ్వర్యవంతులైతిరి అని ఏమన్నాడు? గనుక 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 ఏమిచ్చాడు ఆయన? ఏ కృపావరమునందు లోపము లేక. అంటే ఉపదేశంలో జ్ఞానంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యం వాళ్ళల్లో స్థిరపరచబడకపోతే అన్ని కృపావరాలు ఇచ్చేవాడా? ఏమండి? కృపావరాలు పొందుకోవాలంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం. ఏమిటి క్రీస్తును గూర్చిన సాక్ష్యం? నేను పాపిని, నా పాపం నుండి నేను విడుదల పొందలేను, విడుదల పొందడానికి పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలి, ఆయన సెలవులో మరణించి తిరిగి లేవాలి. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, చనిపోయి తిరిగి లేచారు. ఆయన రక్తము నేను విశ్వసిస్తున్నా, నా పాపమును కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, నన్ను ప్రత్యేకపరుస్తుంది, నన్ను దేవునితో సమాధానపరుస్తుంది, ఆయన నీతిని నాకు తెలియపరుస్తుంది, పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహిస్తారు, శిరస్సు అయిన క్రీస్తుతో నన్ను జత చేస్తారు. ఇది క్రీస్తును కూర్చిన సాక్ష్యం. ఇది ఉండాలి. దీనికి ఏం చదువుకోవాలి? MBA, MS ఏం చదవాలి? ఏం చదువుకుంటే ఇది అర్థమవుతుంది? నాది కాని వస్తువు నేను తీసుకోవడం తప్పు అనే విషయం తెలియడానికి ఏం చదువుకోవాలి? ఏం చదువుకోనుడు కూడా సంగతి తెలుసు. ఎలా తెలుసు? ధర్మశాస్త్ర సారం మన హృదయాల్లో వ్రాయబడి ఉంది కాబట్టి మనకు తెలుసు. ఏది పాపమో అది నాకు వద్దు, పాపం నుండి నేను విడుదల పొందాలి, యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచారు, ఆయన రక్తమే నా పాపాన్ని కడుగుతుంది, ఇంకే విధంగా నా పాపం పోదు అనే విషయం తెలియడానికి ఏం చదువుకోవాలి? ఏం చదవక్కర్లా, కామన్ సెన్స్ ఉంటే చాలు. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోగలిగిన శక్తి ఉంటే చాలు. అవునండి? అందరికీ అందుబాటులో ఉండేటట్టు సువార్తనిచ్చాడు సులువైన పద్ధతిలో. ఇది సాక్షి. రెండవది ప్రతి విషయంలో ఆయన యందు మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను. దేవుని గురించిన జ్ఞానం ఏం చదువుకుంటే అర్థమవుతుంది? మహోన్నతుని విద్య మనం ఎలా నేర్చుకుంటాం? పరిశుద్ధ దేవుని గురించిన విజ్ఞానం మనకు ఎలాగూ దొరుకుతుంది? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, ఏ కాలేజీకి వెళ్ళక్కర్లా, ఏ స్కూల్కి వెళ్ళక్కర్లా, మొర్రపెట్టిన ఎడల, మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము. దేవుని గూర్చిన విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటో? దేవుని గూర్చిన విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటో? 9వ అధ్యాయం 10వ వచనం. భయభక్తులు కలిగి ఉండాలి. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అవి చేస్తే నీకు భయభక్తులు వస్తాయి అన్నాడు. వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో. ఏమిటి? తెలివి కావాలని దేవుణ్ణి అడగాలి, వివేచన కావాలని దేవుణ్ణి అడగాలి, వెండిని వెతికినట్లు ప్రభు మాటల్లో వెతకాలి. అలా చేస్తే దాచబడిన ధనం వెతికినట్టు వెతికితే భయభక్తులు వస్తాయి. భయభక్తులు వచ్చిన తర్వాత 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అప్పుడేం జరుగుతుంది? పరిశుద్ధ దేవుని గూర్చిన, అక్కడేమి చెప్పాడు? దేవుని గూర్చిన విజ్ఞానం. ఇక్కడేం చెప్పాడు? తెలివి.
విజ్ఞానం అంటే ఏమిటి? తెలివి అంటే ఏమిటి? విజ్ఞానము అంటే ఏమిటి? తెలివి అంటే ఏమిటి? విజ్ఞానము అంటే ఏమిటి? తెలివి అంటే ఏమిటి? చెప్పాను, ఉపోద్ఘాతంలో చెప్పాను. ఓ పెద్ద బిల్డింగ్ పైన ఉన్నాం, కింద కార్లు వెళుతున్నాయి. ఏ కారు ఏ కంపెనీది, ఏ మోడలు చెప్పానా? చెప్పలేదా? విజ్ఞానం అంటే ఈ లోకంలో ఉన్న అన్ని విషయాల గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం విజ్ఞానం. జ్ఞానము లేదా తెలివి అంటే అర్థమేమిటి అంటే, నీవు తెలుసుకున్న విజ్ఞానంలో నుండి నీవు నీ కొరకైన జీవితాన్ని సుఖంగా సంతోషంగా జీవించడానికి వినియోగించుకోవడం. దానికి ఇలా చెప్పాను, ఒక 20 అంతస్తుల డాబా మీద నువ్వు ఉన్నావు. అక్కడ నుండి చూస్తే క్రింద కార్లు చాలా వెళుతున్నాయి, వెహికల్స్. ఏ కారు ఏ కంపెనీది, ఏ మోడలు, దాని నెంబర్ ఎంత, అక్కడ నుండి చూసి ఇవన్నీ చెప్తున్నావు. అలా అన్ని కార్ల గురించి నువ్వు చెప్పగలిగితే నేనేమంటారు? జ్ఞానం కలిగిన వ్యక్తి అంటారు. అది నీకేమైనా ఉపయోగపడుతుందా? మొదటి విషయం. 2, ఆ పిక్చర్ మార్చి ఇలాగ ఆలోచిద్దాం. ఆ ట్రాఫిక్లో నువ్వు ఉన్నావు, నీ ముందు వెళుతున్నవాడు సడన్గా బ్రేక్ వేశాడు. బ్రేక్ వేసినప్పుడు ఎవడు వీడు, లైసెన్స్ ఉందా, ఇంటికాడ చెప్పొచ్చాడా, ఏడికి లైసెన్స్ ఇచ్చింది దేవుడు అని వాడిని తిట్టుకుంటూ కూర్చుంటావా? లేకుంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి సడన్గా ఎటు కట్టుకొడితే నేను సేవ్ అవుతాను అని ఆలోచించుకొని నీ కార్ని లేకుంటే బైక్ని పక్కకు తప్పిస్తావా? చెప్పు. అది తెలివి. ఈ రెండుకున్న వ్యత్యాసం అది. ఈ రెండు కలిపిన దాన్ని ఏమంటాడు అంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య. అంటే ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలు మనకు తెలియాలి క్రైస్తవునికి. ఎందుకు? వీళ్ళ లోకానికి తీర్పు తీర్చాలి. అదే సమయంలో తను తాను భద్రపరుచుకోవాలి. లోకంలో ఉన్నటువంటి సకల విధములైన దుర్మార్గత, దుష్టత్వం, అన్యాయం, అక్రమం నుండి తను తాను భద్రపరుచుకోవాలి. అంటే లోకాన్ని గురించిన విజ్ఞానము కావాలి, విశ్వాన్ని గురించిన దేవుని ప్రణాళిక ఏమిటో తనకు తెలియాలి. ఆ ప్రణాళికలో తన పాత్ర ఏమిటో తాను తెలుసుకొని దేవునికి మహిమకరంగాను, తనకు ఆశీర్వాదకరంగా, తనతో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా తన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది మహోన్నతుని విద్య. దినవృత్తాంతముల గ్రంథంలో దేవుని ప్రత్యక్షతల యందు తెలివి కలిగిన జకర్యా అని ఉంటుంది. అంటే అక్షరార్థంగా వెహికల్ ముందోడుకి తగలకుండా తప్పించుకోవడం, అది లోకంలో బ్రతకడం. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో అనేక ప్రమాదాలు జరుగుతాయి. నీకు దైవ ప్రత్యక్షతలు ఉంటే తప్ప అపవాది తంత్రాలను ఎరిగి ఎదిరించలే. ఎందుకు మనం ఇటు వచ్చామో చెప్పండి. మనకి వరాలు ఎవరికి ఇస్తారని చెప్పాను? ఎవరికి ఇస్తారు అంటే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం కనిపించింది? మొదట క్రీస్తును గూర్చిన సాక్ష్యము యందు స్థిరపరచబడినందున. ఇక్కడ ఉన్న వారందరిలో ఆ క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఉంది రక్షణ పొందిన వాళ్ళలో. అవును కదా? ఇప్పుడు 2వ విషయము, మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారు. వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యారు గనుక ఏ కృపావరమందు వాళ్ళకి లోపలేదు. అంటే దీనిలో వారు ఐశ్వర్యవంతులయ్యారు కనుక వాళ్ళకి వరాలన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మనం వరాలు పొందుకోవాలంటే మనము ఆ జ్ఞానంలోను ఉపదేశంలోనూ ఐశ్వర్యవంతులం కావాలి. ఆ జ్ఞానంలోనూ ఉపదేశంలోనూ ఐశ్వర్యవంతులు అవ్వడానికి ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి? సామెతలు 2వ అధ్యాయానికి తీసుకొచ్చారు. వెండిని వెతికినట్టు
దాచబడిన ధనమును వెతికినట్టు, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీకు తెలుస్తుంది. ఆ భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధ దేవుని గురించిన తెలివి నీకు వస్తుంది. అక్కడ విజ్ఞానం వచ్చింది, ఇక్కడ తెలివి వచ్చింది. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు ఈ అన్యాయం, అక్రమం, అవినీతి, దుర్మార్గం, దుష్టత్వం, భ్రష్టత్వం జరుగుతుంది. ఈ మురికి లోకంలో నుండి, మైల లోకంలో నుండి పరిశుద్ధులైన వ్యక్తులను అక్కడి నుండే తీసి ఎలాగూ ప్రత్యేకపరుస్తున్నాడు. ఈ మురికి లోకంలో మురికి అంటకుండా బ్రతకగలిగిన, బురదలో పుట్టేటువంటి కలువపు ఎలాగో బురద అంటకుండా బ్రతుకుతుందో, క్రైస్తవుడు అలా ఎలా బ్రతకగలడో ఆ తెలివినిస్తాడు. అది మహోన్నతుని విద్య. దానికి ప్రత్యక్షతలు కావాలి, ఆ ప్రత్యక్షతలు ఇస్తాడు. అవి దానికి ఏ కాలేజీకి, స్కూల్కి వెళ్ళి చదవక్కర్లా. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే. గత వారం హోంవర్క్ ఇచ్చానా? దేని గురించి? కృపావరాలు ఎన్ని, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు అని 4 అధ్యాయాల్లో నుండి రాయమని చెప్పారు. ఏ అధ్యాయాలు? యోహాను సువార్త 14, 15, 16 మరియు రోమాపత్రిక. ఎవరైనా రాశారా? నాకు చూపించారా? ఇద్దరు చూపించారు. మిగిలిన వాళ్ళు పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వబడుతుందని చెప్పాను కదా వారం. దప్పికుండా ఏం చేస్తారు? చేశారా మరి? దప్పికుందా? రాయని వాళ్ళకి అంటే మాకు అక్కర్లేదులే, మాకు వద్దులే, పాస్టర్ గారు చెప్తారు కానీ ఆయన మాట మనం ఎందుకు వినాలే, ఇవన్నీ జరుగుతాయి అంటవా? అవునా? నీకు టైం లేదు, ఆ మాట చెప్పావా పాస్టర్ గారికి? ఆలోచన చేయండి. నేను చెప్తున్నాను, లెక్క మీద చెప్పుకోవాలి దేవునికి. నేను చెప్పకపోతే నేను చెప్పుకోవాలి దేవునికి. నువ్వు మొరపెడితే అప్పుడు గనుక వారికి కృపావరాలన్నీ ఇచ్చాడు. వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. అక్కడ సిగ్గుమాలి మాటికి అని ఆ ఒక్క మాట చెప్పాడు. మాటికి ఏం అడగాలి? అడిగేది. అయ్యా ఈ పని వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ శోధన వచ్చింది, ఈ సమస్యలో నువ్వుంటే ఎలాగూ ఆ సమస్యను ఎదుర్కొంటావు, ఈ శోధనను నువ్వు సహిస్తావు అని ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా ఆయన అడగాలి. అడిగినప్పుడు అవి మనకు అనుగ్రహించబడతాయి. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా ఇలాగే భక్తి చేశారు. ఇప్పుడు వరాలు ఎన్నని చెప్పుకున్నాం? 21. ఇక్కడ వ్రాయబడిన వరాలు ఎన్ని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 7 నుండి 9 వచనాల్లో 9 వరాలని ఎన్నిగా వర్గీకరించాను? ఎన్ని విభాగాలుగా వర్గీకరించాను? మర్చిపోయారు. ఏమండి? 3 విధాలుగా వర్గీకరించాను. మొదటి విభాగం ఏమిటి? ప్రభుతో మాట్లాడడం. రెండవది ఏమిటి? ఆయన ప్రణాళికను తెలుసుకోవడం. మూడవది ఏమిటి? ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకైన శక్తిని దేవుని యొద్ద నుండి పొందుకోవడం, అంటే వరాలు పొందుకోవడం. ఈ 3 అనుభవాలు. మొదట ప్రభుతో మాట్లాడే వరాలు ఏమేమి చెప్పుకున్నాం? భాషల వరం. రెండవది భాషలకు అర్థం చెప్పే వరం. మూడవది ఈ కంటత వచ్చేయాలి, అయిపోయేలోపు నాకు అన్నీ అప్పచెప్పేయాలి, అంతగా మీ హృదయాల్లో ముద్రించబడాలి. దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకు కూడా అడుగుతాను నేను, రక్షణ పొందడంలో కూడా అడుగుతాను. మాకు కాదుగా ఇది అనుకోవద్దు. రక్షణ పొందడంలోకి కూడా పరిశుద్ధాత్మ చేయడం తెలుసా బైబిల్లో? ఎక్కడా? ఏమండి? కొన్నేళ్ళ ఇంట్లో మీకు తెలుసు కాబట్టి రక్షణ పొందనోళ్ళు కూడా ఆ మెట్టులో, కొన్నేళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మెట్టులో ఉంటే ఆయన కనికరిస్తే ఇస్తాడేమో, నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. వరం పొందుకోవడం అంటే దేవుని శక్తిని పొందుకోవడం. దేవుని శక్తిని పొందుకోవడం అంటే అర్థం ఏమిటి? దేవుని సన్నిధిని పొందుకోవడం, ఆయన ప్రజెన్స్ని మనం కలిగి ఉండడం, ఆయన తోడుని మనం కలిగి ఉండడం.
కాబట్టి వరాన్ని పొందుకోవాలి. రైట్. 3 వర్గీకరణలు. మొదటిది దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడంలో భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం, ప్రవచన వరం ఉన్నది. రెండవదిగా దేవుని ప్రణాళిక లేదు దేవుడు చేస్తున్న కార్యాలను గురించి తెలుసుకోవడానికి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన అనే ఈ 3 వరాలు ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆ కార్యాలు ఏదైతే దేవుడు భూమి మీద కార్యం చేస్తున్నాడో అందులో నీ పాత్రను నువ్వు నెరవేర్చడానికి అప్పుడు ఏ వరాలు కావాలి? విశ్వాసం అనే వరం కావాలి, స్వస్థత వరం కావాలి, అద్భుతాలు చేసేవారం. అట్లా 3గా విభజించా. ఇప్పుడు నేను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అనుకుంటున్నానంటే దేవునితో సంభాషించడము అనే అంశం నుండి మొదలు పెడదాం. మొదట ఆయనకి మన కమ్యూనికేషన్ కలిస్తేనే కదా తర్వాత ఏదైనా ఆయన ప్రణాళిక తెలుసుకోవడం ఏదైనా. అందులో భాషలతో మాట్లాడడం అనే వరం. ఈరోజు మన ధ్యానాంశం భాషలతో మాట్లాడడం. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. వాటిల్లో చాలా ప్రాముఖ్యమైన అవయవం నాలుక. మన భావాలను వ్యక్తీకరించాలి అన్నా, మన ఇష్టాలను ప్రకటించాలన్నా నాలుకే. అవును కదా? ఇప్పుడు 2 వ్యక్తులు కలిసి సహవాసం చేయాలి అంటే వాళ్ళ భావాలు వ్యక్తీకరించుకుంటేనే కదా, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు చెప్పుకుంటేనే కదా, హాబీసు చెప్పుకుంటేనే కదా ఆ వ్యక్తితో మనసు కలిస్తేనే ముందుకు వెళ్తాను. కలవలేదనుకో ఆ మనిషికి దూరంగా ఉంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క సహవాసాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీ భావాన్ని వ్యక్తీకరించాలి. అవతల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భావాలను, అభిప్రాయాలను, అలవాట్లను వ్యక్తీకరించాలంటే ఏం కావాలి? 4. ఇప్పుడు దేవునితో నడవాలి. దేవునితో మనం కమ్యూనికేట్ కావాలి. దేవునితో నడవాలంటే మన ముందు ఎవరెవరు నడిచారు చెప్పండి? అంతకుముందు ఏదైనా తోటలో ఆదామవ్వలు పాపం చేయకముందు ప్రతిరోజు చల్లని పూట వచ్చేవారు. మరి ఏం మాట్లాడుకునేవారు, ఏ భాషలు మాట్లాడుకునేవారు మనకు తెలియదు. కానీ ఆ భాష చాలా కాలం ఉంది. 10వ అధ్యాయం చివరిదాకా ఉంది. 11వ అధ్యాయంలో భాషలు మారినాయి. అవును కదా? ప్రతిరోజు దేవునితో వాళ్ళు మాట్లాడేవారు, వాళ్ళు దేవునితో నడిచారు. ఆ తర్వాత 5వ అధ్యాయం 24వ వచనం హానోకు, 6వ అధ్యాయం 9వ వచనం నోవాహు. అవునా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అబ్రహాము దేవుని స్నేహితుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మోషే దేవునితో ముఖాముఖి. ఆయన కూడా దేవుని స్నేహితుడు, దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం దావీదు దేవుని ఉద్దేశములన్నీ. అంటే వీళ్ళందరూ కూడా దేవునితో మాట్లాడిన వాళ్ళ మాట్లాడకుండానే నడిచారో చెప్పండి? మనం కూడా మాట్లాడాలిగా. మాట్లాడాలంటే నాలుక కావాలిగా. ఈ నాలుక ఎలాంటిదో మన నాలుక ఎలాంటిది? మన నాలుకతో మనం మాట్లాడాలి అంటే దానికి బేస్ ఏంటి? హృదయం. నీ హృదయం దేనితో నింపబడిందో నీ నాలుకతో అదే మాట్లాడుతుంది. నీ హృదయం ఎలాంటిదని చెప్తుంది ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఘోరమైన వ్యాధి కలిగింది. ఘోరమైన వ్యాధి కలిగినటువంటి నీ హృదయము అలాగే ఉంటే ఏం మాట్లాడుద్ది? అవే మాట్లాడు. లోకంలో కత్తిపోటు వంటి మాట. నాలుక మంగళివాని కత్తి అంటూ. అవునా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో నాలుక అగ్నియే అంటుంది. నాలుక పాప ప్రపంచం అంటుంది 6వ వచనం. 8వ వచనంలో నిరర్గళమైన దుష్టత్వం అంటుంది. అది విషం అంటుంది నాలుక. యాకోబు పత్రిక 3:8. 4 లక్షణాలు చెప్పాడు అక్కడ. అగ్ని వంటిది కదా, పాప ప్రపంచము, నిరర్గళమైన దుష్టత్వము, తర్వాత అది విషము, మరణకరమైన విషం నాలుక. ఇద్దరు బాగున్నారనుకో వాళ్ళ మధ్యలో ఒక మాట వేసామంటే విషపు చుక్క లాంటి మాట, ఆ సంసారం చెడిపోవడమే. అలాంటిది ఈ నాలుక. ఈ నాలుకను సరిచేసి దేవుడు ఏ భాషలో మనుషులతో మాట్లాడాడో ఏదైనా తోటలో 11వ అధ్యాయం వరకు
ఆ భాషతో నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు భాషలు ఇస్తాను, ఆ భాషలతో మాట్లాడే విధంగా ఆ వరాన్ని నేను ఇస్తాను కదా. తమిళ్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు కానీ ఇంకా ఏ భాష వాళ్ళైనా, మాతృభాష ఉన్నోళ్ళైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తే ఉన్నత విద్యావంతులైన వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మదర్ టంగ్లో మాట్లాడడం చాలా తక్కువ కొత్త వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో కాదు. అదే తమిళ్ పీపుల్ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తమిళ్తోనే మాట్లాడతారు. వాళ్ళకి ఆ స్వాభిమానం ఎక్కువ, అవునా, ఇష్టపడతారు వాళ్ళు. అట్లాగే దేవుడు తన భాషతో తన పిల్లలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ మాట ఎక్కడ చెప్పాడు? అన్య భాషలు మీరు మాట్లాడతారు అని ముందుగా ఆయన ఎక్కడ చెప్పారు? అవునా? ఏ సంఘటన జరిగినా, దేవుడు ఏ కార్యం చేసినా దాని గురించి ముందుగానే చెప్పారు. ఆయన లోకానికి వస్తారని ముందుగానే చెప్పారా? యేసు ముందుగానే వస్తారు, సెలవులో మరణిస్తారని చెప్పారా? ఎక్కడ చెప్పారు ముందుగా? ఏమండి? ఇంకా ముందుకెళ్ళాలి. ఆదికాండం 3:15 చెప్పాడు. ఆదికాండం ఆయన స్త్రీ సంతానముగా నీకు ఆయనకి వైరం కలగజేస్తాను, మడ మీద కొడుతుంది. అవును కదా, స్త్రీ సంతానము నీ సంతానం. ఆ నెరవేర్పు గలతీ 4:4 అక్కడి నుండి చెప్పుకుంటూ. అలాగే భాషలను గురించి కూడా ఆయన ముందుగా ప్రవచించారు. ఎక్కడ ప్రవచించారు అంటే యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ కాలమున యెహోవా వాక్కు. యెహోవా ఈయన ఎలాంటి దేవుడు? ఈయన గురించి లేఖనాలు ఏం సాక్ష్యం చెబుతున్నాయి? ఈ దేవుని గురించి, మనం ఆరాధిస్తున్న దేవుని గురించి కదా. అబ్రహాం అంటాడు ఆదికాండం 17వ అధ్యాయం ప్రారంభోచనాల్లో ఆయన సర్వశక్తిమంతుడు అని అంటాడు. అవునా? సర్వశక్తిమంతుడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఈ పేజీ ఇలాగే పట్టుకోనండి. దానియేలు 5:23. పరలోకమందున్న ప్రభువు మీద కదా. పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, దేవుడు, దేవుడు. 4వ అధ్యాయము 35వ వచనం. ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుడుకు ఎవడనో సమర్థుడు గాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో ఇదే మాట యోబు గారు కూడా చెప్తాడు. అంతకి చాలా కాలం ముందే. మా ముందుకు వచ్చే తల్లి. అడ్డగించగలిగిన వాడెవడు? ఆయన ఇష్టం అండి. భాషల వరం ఇవ్వడం అనేది ఆయన ఇష్టం. ఆయన నువ్వెందుకు ఇస్తావు, ఎందుకు ఇలాగ చేస్తావు అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? 115వ కీర్తన 3వ వచనం చూడండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా అది సమస్తము. ఇదే మాట పౌలు భక్తుడు అంటాడు. రోమేలుకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనమా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు?
ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమున్నను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి కదా. ఒక మాటలో తేల్చేశాడు. ఆ భక్తులందరూ చెప్పినవన్నీ పౌలు గారు ఈ 2-3 వచనాల్లో తేల్చి పడేశాడు. ఇప్పుడు ఆయనకు మనకు భాషల వరం ఇవ్వాలని ఇష్టమైంది. దేవునికి స్తోత్రం చెప్పరా? వరం ఇవ్వాలని ఆయనకి ఇష్టమైంది. నువ్వు అడిగినందుకో నేను అడిగినందుకో కాదు, ఆయనకే బుద్ధి పుట్టి ముందుగా వ్రాయించాడు. ఇప్పుడు రండి యెషయా 2:3కి. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును, జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు అది ఎలా బోధిస్తాడట? 28వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వీళ్ళు త్రాగిన వారు లాగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు పేతురు గారు ఏం చెప్పారు? అయ్యా మేము త్రాగలేదు, ఏవేలు ప్రవచనం ఇక్కడ నెరవేరడం ప్రారంభమైందని చెప్పాడా? 2:28 ఏవేలు ప్రవచనం. అక్కడేమిటి? సకల జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఆ ప్రవచనం కాదు ఇది. ఆ ప్రవచనం ఏమిటి? సకల జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చదవండి 2:28 పేజీ ఇలాగే పెట్టుకోండి. ఏవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉన్నది, అందుకు చూపిస్తున్నా. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను నా పనివారి మీదను పనికత్తెల మీదను. ఇది కాదు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులో సగము అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో నెరవేరడం ప్రారంభమైంది, పూర్తిగా నెరవేరలా. తొలకరి వర్షంలో కొంత నెరవేరింది, కడవరి వర్షంలో పూర్తిగా నెరవేరుతుంది. ఆ ప్రవచనం కాదు ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటి? భాషల వరం అంటే ఏమిటో ధ్యానం చేస్తున్నాం. అది మనం ఎలా పొందుకోగలమో ధ్యానం చేస్తున్నాం. భాషల వరం మనం ఎలా పొందుకోగలం? క్రీస్తుని గురించిన సాక్ష్యం మనలో స్థిరపరచబడాలి. రెండవది, ఆయనను గురించిన ఉపదేశము, ఆయనను గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన గురించిన ఉపదేశం, ఆయన గురించిన జ్ఞానం మనకు ఎలా తెలుస్తుంది? జ్ఞానం కొరకు వెతకాలి, తెలివి కొరకు మొరపెట్టాలి, వెండిని వెతికినట్టు వెతకాలి, భయభక్తులు నేర్చుకోవాలి. భయభక్తులు కలిగి ఉంటే ఆ తెలివి మనకు దొరుకుతుంది. అవునా? ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్లకు తన ఇష్టం వచ్చినట్టు సమస్త కార్యాలను నెరవేరుస్తున్న దేవుడు ఇక్కడ అంటున్నాడు, నత్తివారి పెదవుల చేత అన్య భాషలతోనూ ఈ జనులతో నేను మాట్లాడుతున్నాను. అన్య భాషలతో. క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో నెరవేరింది. ఆ రోజు నెరవేరడం ప్రారంభమైనటువంటి ఈ వరము ఈరోజు కూడా ఉన్నది, కొనసాగుతుంది 2000 సంవత్సరాలుగా. దీని మీద కొన్ని వివాదాలు ఉన్నాయి, అవి ఇంకొక తరగతిలో ధ్యానం చేద్దాం. అపోస్తలుల వరకే ఆ వరాలు ఉన్నాయి, తర్వాత లేవు అని చెప్పేటువంటి ఒక వాదన ఉన్నది. దాని గురించి తర్వాత ధ్యానం చేద్దాం. ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఏమన్నాడైనా? ఎవరి పెదవులట? యెషయా 28:13 నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం,
కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము ఎలాగూ జరుగుతుందో ఇది చెప్పాడు. అన్ని భాషలు ఎలాగో మాట్లాడతారు. ఎవరికి ఇస్తారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఎలా ఇస్తాడో ఇక్కడ చెప్పాడు. అవునా? ఈ భాషలు మాట్లాడాలంటే మనకు నాలుగు కావాలి. నాలుగు ఎలాగ మాట్లాడుతుంది? హృదయం దేంతో నింపబడితే దాంతో. హృదయం దేంతో నింపబడింది? ఘోరమైన వ్యాధి కలిగింది. ఘోరమైన వ్యాధి కలిగింది అంతా దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలే ఉన్నాయి. అలాంటి మనము ఒక దినాన దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని మనం ఒప్పుకున్నాం. అవునా? క్షమించమని వేడుకున్నాం. ఆయనతో నిబంధన చేసుకున్నాం. సమాధాన పడ్డాం. మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మను వచ్చి మనల్ని క్రీస్తుతో జత చేశాడు. అప్పుడు మన హృదయం శుద్ధీకరించబడడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం చెప్దామా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25, 26 వచనాలు. అపవిత్రత అంతటినీ తీసివేసి నూతన హృదయం మీకు ఇచ్చేదాను. ఎట్లా తీసివేస్తాడు? అపవిత్రతను ఎలా తీసివేస్తాడు? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తము దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమున యెహోవా మన హృదయం కడగబడుతుంది. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు. దేవుని ఆత్మ ఎలా దిగి వస్తుంది? 4 తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు అగ్ని. మెడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి తలల మీద వ్రాలగా ఆత్మ వారికి వాక్ శక్తి అని. అగ్ని నాలుకలుగా విభాగింపబడి. అవునా? ఎందుకు అగ్నిలాగా వచ్చారు? యేసయ్య బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసయ్య మీదకి ఎలాగొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి 3:17. మరి మన మీదకి ఎందుకు అగ్నిలాగా వచ్చాడు? ఆయనలో ఏ పాపం లేదు. ఆయన వాక్యం కృపాసత్య సంపూర్ణుడు ఆయన. మనలో మన హృదయం చెడిపోయింది. దీన్ని బాగు చేయాలంటే నిప్పే కావాలి. కాబట్టి పావురమ సంఘం మీదకి దిగిరాని పాడాలా వద్దా? పాడాలా వద్దా? సంఘం మీదకి పావురం రావాలా? అగ్ని రావాలా? మరి ఏ పాట పాడాలి? అగ్ని దిగిరాని పాడాలా? లేకపోతే పావురం సంఘం మీదకి వాలాలని పాడాలా? చెప్పు. ఆ భక్తుడు రాసుకున్నాడు. నేను ఆ భక్తుడిని అనడంలా. నేను 2 వచనాలు చూపించాను. మత్తయి 3:17 చూపించాను. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 1-4 చూపించాను. వాటికి ఆధారమైన యెషయా 4:4 చూపించాను. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాలు కలిగిన వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్ముడు ఏ రూపంలో వస్తే వాళ్ళు కడగబడతారు? అగ్ని. కాబట్టి ఈ పాట పాడాలి, ఆ పాట కాదు. చెప్పాను. అయినా కూడా అప్పుడప్పుడు మర్చిపోయి పాడుతున్నారు. అవునా? రైట్. అలా శుద్ధీకరించబడినప్పుడు మనకి దేవునితో సమాధానం వచ్చి. అవునా? మన హృదయం శుద్ధీకరించబడేది. అప్పుడు ఏం జరుగుతుంది? మన హృదయంలోకి మంచి ఆలోచనలు వచ్చినాయా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు వచ్చినాయా? అప్పుడు దేవుని గురించిన జ్ఞానం మన హృదయంలో నింపబడుతుంది. రాలేదని నువ్వు మార్మన్స్ పొందలేదని మళ్ళీ పొందాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44. ఇక ఇలాంటి అనుభవాలన్నీ వస్తూ ఉంటాయి. కదా? ఇలాంటి అనుభవాలు
అంటే దీని అంతటిని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో చెప్తాడు. ఎవరైనను క్రీస్తునందు ఉండిన ఎడలవాడు నూతన సృష్టి అయితే ఆ పసిబిడ్డ హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? ఇబ్బంది కలిగితే తప్ప ఏడవరాళ్ళు, అవునా? వాళ్ళ హృదయం ఎప్పుడు సంతోషంతో ఉంటుంది, అవునా కదా? 40వ కీర్తన 3వ వచనం, నువ్వు నూతన సృష్టిగా మారితే నీ హృదయం ఎలా ఉంటుందో. 40వ కీర్తన 3వ వచనం, క్రొత్త కీర్తన నా నోట ఉంచాడు. నువ్వు నూతన సృష్టిగా అయితే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే నీ హృదయం సంతోషంతో ఉంటుందండి. పాప భారం, నెమ్మది లేని స్థితి, కలవరం, భయము ఇవన్నీ కూడా నీ హృదయంలో నుండి వెళ్ళిపోయినాయి. నేను దేవునితో సమాధానపడ్డా, దేవుని ఆత్మ నాలోనికి వచ్చాడు అంటే దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవలసి వచ్చినా నేను దేవుని దగ్గర ఉంటా. ఆ ధైర్యం నిశ్చయిత ఉంటుంది కదా. మన నాలుక ఎంత శక్తివంతమైంది. జీవ మరణములు 18:21 సామెతల గ్రంథం 18:21 జీవ మరణములు 4వ వర్షం. ఎవడైనా నేను సత్తానంటే సత్తాడు ఎవడు, అవునే కదా. నువ్వు సత్తావన్నా చచ్చిపోతారు, దేవుని ఆత్మతో నింపబడినాడు. ఏమన్నా ఎగ్జాంపుల్ గుర్తుందా? ఎలీషా గారిని బోడివాడా అన్నారు 2:24 రాజుల 2వ గ్రంథం. ఆయన కోపం వచ్చింది అయ్యగారికి, ఎలుగుబంటులు రమ్మన్నాడు. గుర్తేనా? ఆ నాలుక ఎంత శక్తివంతమైందో చెబుతున్నాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, అంతకుముందు ఏమైంది? 23లో అక్కడ నుండి ఎలీషా బేతేలుకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవన పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని పాస్టర్ గారిని ఎగతాళి చేశారు. ఎగతాళి చేసి ఈయన కోపం వచ్చింది, శపించాడు. 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చినాయట, 42 మంది పిల్లల్ని చంపేసినాయట. పాస్టర్ గారి నాలుక అంత పవర్ఫుల్. అదే నాలుక నయమాన్ని బాగు చేసి 5వ అధ్యాయంలో, పో ఎవరిదానిలో 7 సార్లు మునిగిపో నీకు స్వస్థత వస్తుంది అంటే, ముందేదో సణిగాడు, తర్వాత విన్నాడు, 7 సార్లు మునిగాడు, స్వస్థత వచ్చిందా లేదా? వాక్యనా ఇంకేమైనా ఉన్నదా? అలాంటి నాలుకను మనం పొందుకోవడానికి మనం ఆయనతో నిబంధన చేసుకున్నాము. పాత నిబంధనలు అయితే అలా జరిగింది, కొత్త నిబంధన అలా చెప్పలేదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో ఏడ్చేవాడితో ఏడవండి, నవ్వేవాడితో నవ్వండి, మిమ్మల్ని శపించిన మీరు దీవించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని పౌలు చెప్పాడు. పాత నిబంధనలు అయితే వాడు చావాలంటే చస్తాడు, వీడు బతకాలంటే బతుకుతాడు, అవునా? నా మాట ఏమన్నా అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను? భాషల వరం గురించి చెప్తున్నాను. భాషల వరం ఎందుకు? దేవునితో మాట్లాడడానికి. దేవునితో ఎందుకు మాట్లాడాలి? అసలు మనం బ్రతుకుతుందే దేవుని కోసం. నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో నేను మాట్లాడాలి. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది భక్తులు ఆ అనుభవం కొరకు ఎదురు చూస్తున్నారండి. చాలా కొద్ది మందికి ఆ భాగ్యం దొరుకుతుంది. అది ఎలా పొందుకోవాలో చెప్తూ, మొట్టమొదటిగా ఆ వరం ఎవరికి ఇస్తారు అంటే, నీవు క్రీస్తుని గురించి నేను క్రీస్తు వాడిననే సాక్ష్యం స్థిరపరచబడి ఆయన గురించిన జ్ఞానం కొరకు నిరంతరం వెతకాలి. ఎక్కడ వెతుకుతావు? ఏ కొట్లు అమ్ముతారు? నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, సవాలు, శోధన, అవసరత, పోరాటం, వాటిల్లో దేవుడే ఉంటే ఎలాగూ దాన్ని ఫేస్ చేస్తాడు అని లేఖనాలను పరిశీలించి ఆ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆయనను గురించిన జ్ఞానము, భయభక్తులు నీకు దొరుకుతాయి. ఆ జ్ఞానము, ఆ తెలివి నీకు దొరుకుతుంది. ఆ అనుభవంలోనికి నువ్వు నడిపించబడినప్పుడు గనుక వారికి
అన్ని కృపవరాలు ఇచ్చారు. ఎందుకు? దేవుడు ఏం చేస్తున్నాడో వీళ్ళకి అర్థమైంది. అర్థమైనప్పుడు దేవుడు ఉంటే ఈ పని ఇలా చేస్తాడు కదా, మరి నేను చేయడానికి నాకు శక్తి లేదు కదా ప్రభువా, నేను చేయాలని ఉంది, నాకేమో శక్తి లేదు. వాళ్ళకి సువార్త చెప్పాలని ఉంది, నాకేమో జ్ఞానం లేదు కదా, వాళ్ళతో మాట్లాడే భాషా ప్రావీణ్యం లేదు. మరి నువ్వు నాకు సహాయం చేస్తే అంటే అప్పుడు ఆ భాష ఇస్తాడు. వ్యాధిగ్రస్తులు, వాడికి తీరని వ్యాధి, దేశమంతా తిరిగి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చాడు, ఆసుపత్రులు తిరిగి వచ్చాడు. నన్ను ఎవరైనా బాగు చేస్తే నేను ఆ దేవుడిని నమ్ముకుంటా, చచ్చిపోయే కన్నా అది బెటర్ కదా అన్నాడు. అటువంటిప్పుడు నువ్వు ఏ సువార్త చెప్తే వాడు వింటాడు? ప్రభువా నేను మాటలు చెప్తాడు నమ్మరయ్యా, వాళ్ళ కార్యం జరగాలి, నువ్వు నాకు ఆ శక్తిని ఇస్తే నేను ప్రాణం చేస్తా, వాడు కోరుకున్నది అయితే వాడు దేవుని తట్టు తిరుగుతా అన్నాడు అని అంటే అప్పుడు స్వస్థత వరాన్ని ఇస్తాడు. నువ్వు వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తే వానికి రోగం పోతుంది. వాడు యథార్థవంతుడైతే దేవుణ్ణి నమ్ముకుంటాడు. అట్లా నమ్మిన వాళ్ళు ఉన్నారా మన చర్చిలో? ఉన్నారు. అవునా? ఇవన్నీ దేంతో అవుతున్నాయి? నాలుగుతో భాషలు దేవునితో మాట్లాడడం కూడా. దాని గురించిన ప్రవచనం యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయంలోనూ, యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు మనం ఏం చేయాలి? ఆయనతో సమాధాన పడినప్పుడు మన హృదయాన్ని ఆయన క్రొత్త హృదయంగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? దహించు అగ్నితోనూ తీర్పు తీర్చు ఆత్మ. ప్రతి విషయంలో నువ్వు ఇలా చేసావు కదా, దేవుడు ఎలా ఆలోచిస్తాడు అని మనకి నేర్పుతాడు. అలా మనం శుద్ధీకరించబడినప్పుడు మన హృదయం దేవుని ఉద్దేశాలతో, దేవుని యొక్క ఆలోచనలతో మన హృదయం నింపబడుతూ ఉంటుంది. అలా నింపబడుతున్నప్పుడు అలాంటి వారి నాలుక ఎలా ఉంటుందట? సామెతల గ్రంథం 10:20. వెండి వంటిది. ప్రశస్తమైన వెండి అంటే దానిలో ఇంకే మురికి ఉండదు. 12-18 చూడండి. అలా తయారవుద్ది మన నాలుక. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 15:4 చూడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక జీవవృక్షము. 25:15 చూడండి. ప్రశస్తమైన వెండి వంటిది కదా. ఎముకలను విరగొట్టును. ఎవరి ఎముకలు? ఎవరైతే వింటున్నారో వాళ్ళ. అంతేకాదు దీనికి ఇంకొక కోణం ఉన్నది. ఈ నాలుక ఏం చేస్తుంది అంటే విన్నపం చేస్తుంది. చూడండి. ముప్పై 9వ కీర్తన 3వ వచనం. ఈ భక్తుడి నాలుక ఏం చేస్తుంది? ఎలా పలికాడట? ఏమని పలికాడంట? యెహోవా నా అంతం ఎట్లుంటుంది, నా దినముల ప్రమాణం ఎంత అయింది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొనగోరుచున్నాను. విన్నపం చేస్తాను. సాత్వికమైన నాలుక దేవుని దగ్గర విన్నపం చేస్తుంది. 35:28. ఇవి గుర్తులండి. నువ్వు మార్మన్స్ పొందేవా లేదా అనే దానికి, నీ హృదయం కడగబడిందా లేదనే దానికి. నీకు ఏదైనా సమస్య వస్తే ఈయన చచ్చిపోతాడు అనే ఆలోచన వచ్చింది, బలంగా నమ్మాడు, ఎట్టగా చచ్చిపోతున్నాను కదా అని కన్ఫర్మ్ అయిపోయాడు. చచ్చిపోతున్నాను కానీ ప్రభు ఎట్ట చచ్చిపోతాను చూపివా నాకు అని అడిగాడు. అవునా? నన్ను ఎందుకు తీసుకుపోతావు? రివర్స్లో మాట్లాడలా. అవునా? తర్వాత నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయనంటే ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉత్సహిస్తూ ఉంటుంది. 119వ కీర్తన 43వ వచనం. ఏముంటుందట? వారి నోట
సత్యవాక్యం ఉంటుంది, సత్యవాక్యం ఉంటుంది. 172వ వచనం. అది నీ హృదయం నిండా ఆ దేవుని గురించిన జ్ఞానం నింపబడితే నీ నాలుక అవసరతలు విజ్ఞాపన చేస్తుంది, సంతోషిస్తుంది, ఆయన వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది, దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తుంది. ఇవే మాటలు క్రొత్త నిబంధనలో చూపించిన అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో వీళ్ళు ఏం చేస్తున్నారట? దేవుని గొప్ప కార్యాలని వీళ్ళు నోరు తెరిస్తే దేవుడు ఏం చేశాడో చెబుతారు, గొప్ప గొప్ప కార్యాలు. నువ్వు మాట్లాడే మాటలు చెప్తాయండి నువ్వేమై ఉన్నావో. నీ స్నేహితులు ఎవరో చెప్తే నువ్వెవరో నేను చెప్తానేది లోకంలో సామెత. నువ్వు మూర్ఖులతో సహవాసం చేసేవాడు, నీ స్నేహితుడు మూర్ఖుడైతే నువ్వు మూర్ఖుడు. వాడు జ్ఞానం కలిగినోడు అయితే నువ్వు కూడా జ్ఞానం కలిగినోడు. 10వ అధ్యాయం 46వ వచనం చూడండి. అక్కడ ఏవి చూపించానో కొత్త నిబంధనలు కూడా చూపిస్తున్నాను. విభ్రాంతి నందిని అది నీ నాలుక ప్రశస్తమైన వెండిగా మారితే సాత్వికమైనదిగా ఎప్పుడు మారుతుంది? ఆయనతో సమాధాన పడి వ్యర్థమైన మాటలు మాట్లాడదు, తోలనాడే మాటలు మాట్లాడదు, తృణీకరించే మాటలు మాట్లాడదు, దేవుని గణపరిచే మాటలు, ఆయన చేసిన కార్యాలను గురించే మాట్లాడు. నువ్వు పరీక్షించుకో. ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు మాట్లాడే మాటలు నువ్వు మారుమనసు పొందేవో పొందలేదో నీకు అర్థమైపోతుంది. నీకెవరు చెప్పక్కర్లా. సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. దేవుని ఆత్మ నీ ద్వారా పలుకుతారండి. దేవుని ఆత్మ ఎప్పుడు అగ్ని చేత దహించబడితే, కల్మషం కడిగివేయబడితే, నువ్వు దేవునితో సమాధాన పడితే, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ రెడీ అయితే అప్పుడు దేవుడు నీకు భాషల వరం ఇవ్వడానికి. అప్పుడు ఎలా ఇస్తాడో చెప్పనా? ఎలా ఇస్తాడన్నాడు యెషయా 28లో? నత్తివారి పెదవులను చదవరా? అదిగో నత్తివారి పెదవులు. మనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం కదా. ఇది నత్తోళ్ళకి సంబంధించిన వాగ్దానం, మనకు కాదులే అనుకోవద్దు. నేను ఇలా అంటా, నీ కొడుకో కూతురో లేకుంటే భర్త భార్య, నీ కుటుంబ సభ్యులు నువ్వు అత్యధికంగా ప్రేమించే వ్యక్తి వేరే దేశంలో ఉన్నారు, చాలా కాలమైంది అక్కడ ఉండి కదా, వాళ్ళు రావాలని నువ్వు ఎంత ఆశపడుతున్నావు. ఒకరోజు సడన్గా నీకు చెప్పకుండా వచ్చారు, నువ్వు ఇంట్లో ఉన్నావు, తలుపు కొట్టారు, ఎవరు అన్నావు లోపల నుండి, చెప్పలా, పలకలా. మళ్ళీ కొట్టారు, మళ్ళీ నువ్వెవరు అని అడిగావు, చెప్పలా. మూడోసారి ఎవరో చూద్దామని తలుపు తీసావు. ఎదురుగా నువ్వు ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరి కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తి నీకు ఎదురైతే, ఆ వ్యక్తి నీ కొడుకో లేకుంటే కుటుంబ సభ్యులైతే నువ్వు ఎలా మాట్లాడతావు చెప్పు? నీ మాటలే తడబడిపోతాయి. అరే నువ్వు ఎప్పుడొచ్చావు, అన్నం తింటావా, స్నానం చేస్తావా, ఈ ఏదో ఒకదానికి ఒకటి సంబంధం లేని మాట్లాడేస్తూ ఉంటావు. అవునే కదా? ఆ సంతోషం నీ హృదయంలో నుండి పొంగి వస్తుంది ఒక క్రమబద్ధమైన రీతిలో. ఆయన ఎవరు? బట్టలపి తీసి రోడ్డు మీద పరిగెత్తాడు ఒక ప్రత్యక్షత కలిగినప్పుడు. శాస్త్రవేత్త ఆర్కిమెడిసా యూరేకా అని ఒంటి మీద బట్టలు నీళ్ళు ఇవ్వకూడదు తెలియలా. అట్లాగే ఈ అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు స్వయంగా నిన్ను దర్శిస్తాడు. ఏ దైవ ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు నీ నోట మాటలు రావు,
ఆనందంతో తడిబిడిపోతావు. వందనాలు చెప్పడం కూడా మర్చిపోతావు. నా ప్రభు వచ్చాడు, నా ప్రభు. ఆనందంతో అప్పుడు ఆయన మనకి మాటలు, అప్పుడు ఆయన మన నోటికి కొన్ని మాటలు ఇస్తాడు, మనకు తెలియని పదాలు ఇస్తాడు. ఆ ఇచ్చే మాటలు, ఆ ఇచ్చే భాష పేరు అన్య భాషల వరం. ఇప్పటి వరకు నేను ఉపోద్ఘాతం చెప్పాను, ప్లాట్ఫామ్ ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్పాను, మన హృదయాన్ని మనల్ని ఎలా సిద్ధపరచుకోవాలో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా, అసలు భాషలు ఎన్ని రకాలు? అవునా? భాషలు ఎన్ని రకాలు? మనకి ఏ భాషలు ఇస్తాడనేది ఆయన ఇష్టం, ఎవరికి ఇస్తాడనేది ఆయన ఇష్టం. కానీ దాని గురించిన జ్ఞానం మనకు కావాలా వద్దా? అందుకొరకు ఈ పునాది వేస్తాం. భాషలు ఎన్ని రకాలంటే స్థూలంగా 5 రకాలు. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మొదటి భాష ఏమిటి? మనుష్యుల భాష. మనుష్యుల భాషలు ఎన్ని ఉన్నాయి భూమి మీద? కొన్ని వేలు చెప్తారు, 5,000 6,000 ఎన్నో ఉన్నాయి. ఇవి లెక్కకు వచ్చినాయి, లెక్కకు రాని అనేక రకాల భాషలు ఉన్నాయి. అవునా? కొన్ని ఎన్నైనా కొన్ని వేలు ఉన్నాయి. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే మనుష్యులు మాట్లాడే భాషలు, నువ్వు తెలుగు మనిషివి, నేను తెలుగు మనిషిని, వేరు భాష మాట్లాడే వాళ్ళు వచ్చారు, ఆ భాష నాకు రాదు, కానీ అది దేవుని ప్రణాళికలో ఉండి వాళ్ళకి నా ద్వారా సువార్త ప్రకటించాలని దేవుడు ఉద్దేశిస్తే నేను ఏ భాషలో మాట్లాడతాను నాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ భాషలోనే అర్థమవుతుంది. ఇది ఎక్కడ నెరవేరింది? అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వీరు మన భాషలోనే మాట్లాడుతున్నారు కదా. మనుష్యుల భాషలు, మనుష్యుల భాష. 2వది దేవదూతల భాషలు. దేవదూతలకు ప్రత్యేకమైన ఆహారం ఉందా లేదా? 78వ కీర్తన 23, 25 వచనాల్లో దేవదూతల ఆహారాన్ని మన్నాగా ఇజ్రాయేలీ ప్రజలకు ఇచ్చారు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆహారం ఉన్నది, అలాగే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భాష కూడా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను. ఇది 2వ భాష. అవునా? 3వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. పౌలు భక్తుడు 3వ ఆకాశానికి వెళ్ళాడు అయ్యగారు. అట్టి మనుషుని 14 సంవత్సరాల క్రితం శరీరంతో వెళ్ళను, శరీరం లేక వెళ్ళను నాకు తెలియదు, కానీ అట్టి మనుషుడిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి, ఎక్కడుంది పరదేశు? ఆకాశ మండలములు కావాలా, 3వ ఆకాశంలో ఉన్నారు. ఈ మనుషుడు ఎట్లా వెళ్ళాడో తెలియదు ఆయనకి, అయ్యగారికి. వచింప శక్యము కాని మాటలు, అంటే పలకడానికి సాధ్యం కాని మాటలు అక్కడేదో భాష ఉంది. ఎక్కడ? పరదేశంలో. అది మనుషుడు పలకలేని భాష. అవునా? పరిచయం చేస్తున్నా. ఇది 3వది. మొదటిది ఏమిటి? మనుషుల భాష. 2వది ఏమిటి? 3వది. అవునా? రైట్. 4వది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే అంటే పైన భూమి సృష్ట్యమంతా మూలుగుతుంది, పరిశుద్ధాత్ముడు మూలుగుతున్నాడు. అటువలే మనం ఎలా మూలగాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు మన యొద్దకు వచ్చి మనలో ఉండి చదవండి. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన అంటే అర్థం ఏమిటి? ఇది మనం మాట్లాడే భాషే కదా, మనం మాట్లాడే భాషతోనే కదా మనతో చేయించేది, ఉచ్చరింప శక్యము కానీ మూలికలతో అనేది అనే అభిప్రాయం ఇక్కడ వస్తుంది. ఆ మాట వాస్తవమే. కానీ ఈ వచనంలో ఉన్నటువంటి భావం ఏమిటి అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సేవకుడు పడక మీద ఉన్నాడు, మరణ పడక మీద. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది.
ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి ఆ సేవకుడికి విడుదల కలగడం వల్ల. అటువంటప్పుడు వేరే పట్టణంలో ఉన్న ఇంకొక స్వస్థత వరం కలిగిన దైవ సేవకుడితో దేవుడు చెప్పాడు, అదిగో నీ స్నేహితుడైన వ్యక్తి దైవ సేవకుడు మరణ పడక మీద ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. అలాగే ప్రభువా వెళతానన్నాడు. ఆ రోజు రాత్రి చెప్పాడు, పొద్దున్నే వెళ్ళాలి, మర్చిపోయాడు ఏదో పని మీద. మళ్ళీ మధ్యాహ్నం ప్రభువు జ్ఞాపకం చేశాడు, సాయంత్రానికి వెళ్ళాడు ఆ ఊరు. వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ గదిలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఒకసారి, 2 సార్లు, 5 సార్లు, 6 సార్లు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. విడుదల రాల. ఏమిటి ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, ప్రార్థన చేయమన్నావు, అక్కడ చాలామంది ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తే అతనికి విడుదల ఇస్తాను అని చెప్పి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా ఎందుకు విడుదల ఇవ్వడం లేదు, గోజాడుతున్నాడు. ఈలోపు ఈ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సేవకుడు ఒక్కడే మొరపెడుతున్నాడు అనుకున్నారేమో, ఆ గదిలోకి వచ్చి చుట్టూ నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు సడన్గా ఇతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమనంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తుల యొక్క పాపం కానీ నా పాపం కానీ అతడు స్వస్థత పొందడానికి అడ్డుగా ఉందేమో అని ఆలోచన ఇచ్చినప్పుడు ఈ సేవకుడు వెంటనే, ప్రభువా నా అజ్ఞాన కృత్యం కానీ నా పాపం కానీ ఇక్కడున్న వ్యక్తుల యొక్క పాపం కానీ అవిధేయత కానీ అతని స్వస్థతకు ఆటంకంగా ఉంటే వారందరిని బట్టి దయతో నన్ను క్షమించు ప్రభువా. భాషలతో మాట్లాడడం అంటే ఆ సందర్భంలో ఏ పదాలు పలకాలి అని ఆ పదాలను జ్ఞాపకం చేసి పలికించడం. ఇదొక మీనింగ్. మరలా చెప్తాను. ఆయన ప్రార్థన చేశాడు, ఆయనకు స్వస్థత వచ్చింది, వెంటనే లేచాడు, గదిలో అటు ఇటు తిరిగాడు, ఏదో పెడితే తిన్నారు, ఈయనకి సెండ్-ఆఫ్ ఇవ్వడానికి బయట కారు దాకా కూడా వచ్చాడు. అది జరిగిన సంఘటన. ఇది వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు కానీ డిజిఎస్ దినకరన్ గారి బుక్లో చదివాను అనేది కదా. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, మనం ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తాం, యథార్థంగానే మొరపెడుతూ ఉంటాం, కానీ దానికి విడుదల రాదు. ఎందుకు రాదు మనకు తెలియదు. అటువంటప్పుడు దేవుని ఆత్మ, ఇదిగో నువ్వు ఆ విషయాన్ని అడగలేదు కదా, ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకోలేదు కదా, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇది చేయలేదు కదా అని జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే అది జ్ఞాపకం చేశాడో దానిని మనం పలుకుతాం. అంటే సందర్భ సహితముగా అక్కడ దైవ కార్యం జరగడానికి అవసరమైన భాష మనోడు పలికిస్తాడు. అది మనం మాట్లాడే భాష కావచ్చు, వేరే భాష కావచ్చు, అది మూలుగే కావచ్చు. నా మాట అర్థమైందా అండి? దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు గమనించుంటే అతిశయంగా చెప్పడంలా అలా చెప్తే ప్రభు నన్ను క్షమించండి. ఎక్కువసేపు ప్రార్థన చేసే సమయంలో నా నోట పలికే మాటలు మీరు గుర్తుపెట్టారా? నేనేం పలుకుతానో అక్కడ ఏదో రాసుకుంటాం, మనకు ఒక అవగాహన. అవేమి ఉండవు, ఏవేవో ఎక్కడెక్కడ విషయాలు పలుకుతాం, అది మనకు తెలియదు. మొన్న గురువారము సెకండ్ సెక్షన్లో ప్రార్థన చేస్తూ ఒక పదం పలికాను, గుర్తుందో లేదో జాగ్రత్తగా గమనించి, నాకు తెలియదు, అది పరిశుద్ధాత్ముడు పలికించాడు. ఏమని పలికించాడంటే, లేడి వలె ఇర్రివలే ఆయన కొండల గుట్టలు దాటుకుంటూ వధువు దగ్గరికి వస్తున్నాడు అని రాయబడి, దానికి సూచనగా నీ సేవకుడు దేవుని ఆత్మచేత నింపి అక్కడ నుండి పొద్దున్నే తీసుకొచ్చావు. 5ంటికి లేచి రావడమేంది, కారు ఉండి 9ంటికల్లా వచ్చారు. అంత వేగంగా అంత తొందరగా తీసుకురావడం ఏంటి అంటే ఆ హృదయంలో ఎంత ఆశ ఉంది, ఎంత ఆసక్తి ఉంది. అలాగ నువ్వు తీసుకొచ్చావు కదా నీ సేవకుడిని వాడుకొని సేవకుని ద్వారా నువ్వు కార్యం జరిగించు అనే పదాలు పలికించారు. అవి ముందుగా అనుకున్నవి కాదు. అవి మనం గుర్తుపడితే ఆ సందర్భానికి అవసరమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పలికిస్తాడు. ఇలాంటివి ఎన్నో కనీసం సెటిల్డ్ కావడానికే ఒక అరగంట పట్టుద్ది ప్రభుతో ప్రార్థన. ఆ తర్వాత ఇక లింక్ కలిసిందనుకోండి, మనం ఏం పలుకుతాం మనకు తెలియదు. మీరు గమనిస్తే మీకు అందుకే నేను అంటుంటా, మీరు చేసే ప్రార్థనలైనా ఫోన్లో రికార్డ్ చేసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు రికార్డింగ్ ఆన్ చేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అయిపోయినాక ఎప్పుడో మీరు పని చేసుకుంటూ ఆ ప్రార్థన వినండి.
మీకు అర్థమవుతుంది. మనసుతో ప్రార్థన చేస్తున్నారు, ఆత్మతో ప్రార్థన చేస్తారు. మనసుతో ప్రార్థన చేస్తే ఒకే ప్యాటర్న్ ఉంటుంది. ఆత్మతో ప్రార్థన చేస్తే మీరు కూర్చున్న ఉద్దేశం వేరు, మీరు చేసే ప్రార్థన వేరు. అది గుర్తుపెడతారు. పౌలు అంటారు కదా, నేను మనస్సుతో ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఎన్ని భాషలు చెప్పుకున్నాం? మనుష్యుల, రెండవది, మూడవది వచింపశక్యము కాని వాడు, నాలుగవది ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ తానే ఆ సందర్భానికి అవసరమైన పదాలు మనతో పలికించి దైవ కార్యం నెరవేర్చడానికి ఆయన కార్యం చేస్తాడు. ఐదవదిగా ప్రభు భాష. ప్రభు భాష ఏదది? యెషయా గ్రంథం 28:13 చెప్పాం కదా, నేను నా భాష, ప్రభు భాష. అది ఆ భాషలు ప్రభు ఇచ్చే భాష. ఈ మాట్లాడేవాడికి అర్థం కాదు, పక్కోడికి అర్థం కాదు, దేవునికి అర్థమవుతుంది. ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు అది ప్రభు ఇచ్చే భాష. ఆ భాష మాట్లాడేవాడికి అర్థం కాదు. పరలోకంలో ఉన్న ఆ భాష ఇచ్చిన దేవుడికే అర్థమవుతుంది. ఇతరులకి అర్థం కాదు, ఏ మేలు కలగదు. అవును కదా? ఇప్పుడు ఈ అంశాన్ని పక్కన పెట్టి మన కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచించుద్దాం. ఏమిటి ఆలోచన? పరలోకంలో దేవుని రాజ్యం ఎలా ఉంది? సమస్త నీతి దేవుని నీతి. అక్కడ దేవుని చిత్తమే. భూమి మీద ఉండేటువంటి అవసరతలు అక్కడ ఏమి ఉండవు. అడగడానికి అక్కడ అడగడానికి సరి చేయమని అడగడానికి ఏమి ఉండదు. అక్కడ దేవుని నీతి నెరవేర్చబడుతుంది. దేవుని చిత్తమే అక్కడ నెరవేరుతుంది. నువ్వు ప్రార్థన చేసేది ఎందుకు? పరిస్థితులు మార్చబడ్డాయి. నువ్వు ప్రార్థన చేసేది ఎందుకు? దేవుని చిత్తం నెరవేర్చడానికి. అక్కడ ఆల్రెడీ దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. మార్చవలసిన పరిస్థితులు ఏమి లేవు. అటువంటప్పుడు భూమి మీద ఉన్న మట్టి మనుషువైన నీతో ఆయన తన భాషనిచ్చి ప్రార్థన చేపిస్తున్నాడు భాషతో. అక్కడ ఏ పరిస్థితులు మారాలి? మారాల్సిన అవసరం లేదు. అవునా? అక్కడ నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ఏమైనా మార్పులు జరగాల? వాళ్ళకేమైనా క్షేమాభివృద్ధి జరుగుతుందా నువ్వు ప్రార్థన చేస్తే? మరెందుకు భాషల వరం ఇస్తున్నాడు? ఇది కీలకమైన అంశం. ఎందుకు ఇస్తున్నాడు? వీడు గొప్ప భక్తుడు, ఎవరి భాషల వరం పొందినోడు. నాకు లేదు ఆ వరం, నాకున్న వరాలు వేరు. ఆ వరాల గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను, సాక్ష్యాలతో చూపిస్తాను. నాకు లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు, ఏ వరం ఇస్తాడో తెలియదు. ఇష్టమైతే అన్ని వరాలు ఇస్తాడు, లేకపోతే కొందరికి కొన్ని వరాలు ఇస్తాడు. అవునా? ఇప్పుడు ఆ భాషలు వరం పొందిన వ్యక్తి తన భాషలు మాట్లాడుతుంటే తనకు తెలియని దానికోసం తను ప్రార్థన చేస్తున్నాను అన్న విషయం తనకు అర్థమైతే, నాకు తెలియకుండా దేవుడు ఈ విషయాన్ని మరుగుపరిచాడు అంటే ఆయన నాకంటే గొప్పవాడు. ఈ భూమి మీద చాలామందికి లేని వరం నాకు ఉన్నది, ఆధిక్యత నాకు ఉన్నది, అధికారం నాకు ఉన్నది, దేవుడిచ్చిన అధికారం. అయినా కూడా నాకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి అనే ఆలోచన, అనే భావన వచ్చినప్పుడు ఇతడు దీనుడు అవుతాడు. ఈ వ్యక్తిలో దీనత్వాన్ని ఇవ్వడానికి మన ప్రార్థన పరలోకంలో ఏ మార్పు తీసుకురాకపోయినా, అక్కడ ఎవరికి క్షేమాభివృద్ధి కలుగ చేయకపోయినా ఆయన మనకు భాషలు ఇస్తున్నాడు. భాషలు ఇచ్చి ఆ భాషలతో ప్రార్థన చేపిస్తున్నాడు. దీనిలో ఉన్న మొదటి కారణము, మనం ఆయన యొక్క ఉన్నతమైన, ఉత్తమమైన, సర్వోన్నతమైన వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టి మనం ఎంత చిన్నవాళ్ళమో, మనకు తెలియని విషయాలు ఎన్నున్నాయో అని ఒప్పుకోవడం. రెండవది, ఈ భాషల వరం ఎలా పనిచేస్తుంది అంటే, భాషల వరం ఉన్న వ్యక్తి మట్టి మనిషేగా, వానికి కూడా అన్ని రకాల సవాళ్ళు, సమస్యలు ఉంటాయిగా, శోధనలు, పోరాటాలు ఉంటాయిగా, ఆశలు, ఆసక్తులు ఉంటాయిగా, కోరికలు, గురి కలిగినటువంటి పనులు ఉంటాయి కదా. అది దేవుని పని కొరకైనా గురి కావచ్చు, దేవుని చిత్తం నెరవేర్చుడు కొరకైనా, సంఘముల కొరకైనా చింత కావచ్చు, లేకుంటే ఇంట్లో ఆరోగ్యం బాగలేని పరిస్థితులు కావచ్చు,
ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదో ఒకటి చింత హృదయంలో ఉంటుందిగా. కానీ ప్రభుతో సమాధాన పడిన వ్యక్తి కనుక, దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తి కనుక దాని గురించి ప్రభువును స్తుతిస్తాడు, సనగడు గొణగడు. కానీ హృదయంలో వేదన ఉంటుంది, అయ్యో ఆ పిల్లోడికి ఫీజు కట్టలేదే, అయ్యో వీళ్ళకి బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఇలాంటిది ఉంటుంది కదా. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించావో, భాషల వరం నీళ్ళకి వచ్చిందో, నీకు తెలియకుండా నీ హృదయపు మూలల్లో అంతరంగంలో ఆ గర్భగుడిలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయే, వాటి గురించి చింత ఉందే, దాని గురించి నువ్వు ఎందుకులే ప్రార్థన చేయడం, ఆయనకి తెలుసు కదా, ఇస్తాడు కదా, నేను చేస్తుంది దేవుని పని కదా, అయినా నాకు ఇది బాధగా ఉంది, నాకు సమస్యగా ఉంది, నాకు అవసరతగా ఉంది, దేవుడు చూసుకుంటాడులే అని పక్కన పెట్టావుగా. నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరంగపు హృదయపు అంతరంగం లోపల ఉన్న ఆ చింతన గురించి, ఆశను గురించి, ఆ వేదన గురించి, ఆ కన్నీటి గురించి నీ చేత ఆ భాషలతో విజ్ఞాపన చేపిస్తాడు. అది దేవుని మర్మముల కొరకు ఆశ ఉంటే ఆ మర్మాలు నీతో పలికిస్తాడు. భౌతికపరమైన విషయాలైనా దాని గురించి భాషలతో మాట్లాడిస్తాడు. నీకు తెలియకుండా నీ హృదయపు అంతరంగపు ఆలోచనల చొప్పున భాషలతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అప్పుడేమవుతుంది, ఆ ప్రార్థన చేసినప్పుడు నీ హృదయం ఎంతో తేలిగ్గా ఉంటుంది. నా సమస్య అంతా ఒక వ్యక్తి చెప్పాను, ఆ వ్యక్తి నాతో ఉన్నాడు అని నాకు అనుభవం కలిగింది, ఆయన ప్రజెన్స్ని నేను అనుభవించా, అప్పుడు నాకు ఎంత సంతోషం ఉంటుంది. రైట్. భాషల వరం ఎందుకు ఇస్తున్నాడంటే, మొట్టమొదటిగా నీకంటే సర్వోన్నతుడైన వాడు ఒకడు ఉన్నాడు, నీకు తెలియని విషయాలు ఎన్నో నీ ద్వారా చేయిస్తున్నాడు, ఆయన ముందు నువ్వు రేణువు లాంటి వ్యక్తివి అని నిత్యము గుర్తు చేసుకోవడానికి. రెండవదిగా నీ హృదయపు ఆలోచనలను బట్టి, ఆశలను బట్టి, ఆసక్తిని బట్టి, గురిని బట్టి, పోరాటాన్ని బట్టి, సవాళ్ళను బట్టి, సమస్యను బట్టి నువ్వు చేయలేని విషయాలు, ప్రార్థన చేయలేని విషయాలు, లేదు చేయడానికి అశ్రద్ధ చేసే విషయాలు, నీలో ఉన్న ఆ ఆత్మ ఈ భాషల వరం ద్వారా బయటకు తీసుకొచ్చి దాని కొరకు ఎలా విజ్ఞాపన చేయాలో అలా విజ్ఞాపన చేయిస్తాడు. అందుకు భాషల వరం. మూడవదిగా, నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు అంటే ఎవరితో మాట్లాడుతున్నావు? ఒకవైపు నువ్వు ఉన్నావు, రెండో వైపు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆయన ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తున్నావు, ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావు. దేవుడు నాతో ఉన్నాడనే ఆ నిశ్చయత భాషలతో మాట్లాడిన ప్రతిసారి నీకు కలుగుతుంది. ఉదయాన్నే లేచావు, ఒక గంట ప్రార్థన చేసావు, ఒక అరగంట దేవునితో భాషలతో మాట్లాడావు, అక్కడి నుండి లేచి వచ్చావు, నీ హృదయం ఎంత సంతోషంతో ఉంటుంది. నా ప్రభుతో నేను మాట్లాడాను, అవునా? ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉంటావు, ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ కలిగి ఉంటావు కదా. అంటే ఎల్లప్పుడూ కూడా ప్రభువుని నేను కలిగి ఉన్నాను అనే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ అనుభవాల్లో నడిపించబడుతున్నప్పుడు దేవునితో సన్నిహిత తత్వం ఏర్పడుతుంది. అది ఎప్పుడు నీ హృదయంలో స్థుతి ఉంటుంది, ఆయనతో సన్నిహితమైన సంబంధం ఉంటుంది. మామూలుగా ప్రార్థన చేస్తే ఒక చిన్నపిల్లలు కనుక వాళ్ళ టీచర్కి ఎక్కమాపు చెప్పినట్టు గడగడ మధ్యలో ఆపితే చెప్పలేదు చాలామంది. నువ్వు కూడా గోడ వైపు తిరిగి దేవుని ప్రభువా అది చేయి, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి, నీకు స్తుతి స్తోత్రం చెప్పేసి ఆమెనంటావు. ఆ ప్రార్థనలో జీవం ఉండదు, దేవునితో కమ్యూనికేట్ అయిన అనుభవం ఉండదు. చాలాసార్లు ఎండిపోయిన స్థితిలోనే ప్రార్థనలోనే బయటకు వచ్చేస్తాం. కానీ నువ్వు భాషతో మాట్లాడుతున్నావంటే ఆయనతో సన్నిహితమైన సంబంధం, ఏమంటారు, ఆ ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తావు, ఆయన సన్నిధిని అనుభవిస్తావు, ఆయన నాతో ఉన్నాడని నిశ్చయత, నీ హృదయం సంతోషంతో ఉంటుంది. నువ్వు ఆయన ఎప్పుడు స్తుతిస్తూ ఉంటావు. పౌలు భక్తుడు భాషలతో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, 2వ వచనం 14:2. అది నేను చెప్పిన మాట, మనుషులు ఎవరు గ్రహించరు కానీ ఆత్మ వలన మర్మలు గ్రహిస్తారు. కాబట్టి తనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అదేమిటో చెప్పలేడు, తనకు తెలీదు. కానీ దేవునితో సన్నిహితత్వం వచ్చినప్పుడు పరిశుద్ధతలో, జాగ్రత్తలో, విశ్వాసంలో
దేవుని ప్రత్యక్షతలు పొందుకునే విషయంలో, దేవునికి పరిచర్య చేసే విషయంలో, ప్రతి విషయంలో కూడా నువ్వు మెలకువగలిగి ఉంటావు. ఉత్తమమైన స్థితిలో దైవభక్తి సాధన చేస్తావు. పౌలు భక్తుడు అంటాడు గలతీ 6:17లో, క్రీస్తు యొక్క ముద్రలు నా మీద ముద్రించబడ్డాయి, నన్ను ఇంకా శ్రమ పెట్టమాకండి అంటాడు. అంటే ఆయన పౌలు భక్తుడు క్రీస్తు ఎంతగా ఒకటైపోయారు. ఆయన చదవండి 6:17, యేసు యొక్క ముద్రలు. అది యేసు యొక్క ముద్రలు అంటే అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, దేవుని ప్రణాళికను ప్రకటించినప్పుడు, తను అర్థం చేసుకుంటారనుకున్న శిష్యులు అర్థం చేసుకున్నప్పుడు, ఎన్ని గొప్ప కార్యాలు చూసి విశ్వాసం ఉంచిన ప్రజలను చూసినప్పుడు, 11 మందిలో 12 మందిలో ఒకడు తను అప్పగించినప్పుడు, అమ్మేసుకున్నప్పుడు, భౌతికంగా తను పొందిన గాయాలు, శ్రమలు, అవమానాలు, హింస, తృణీకారం, సిలువ మీద వేలాడబడినప్పుడు, ఇవన్నీ ఆయన అనుభవాలు ముద్రలు. అవి ఈ భక్తుని శరీరం మీద ముద్రించబడతాయి ఈ సన్నిహిత సహవాసం ఉన్నప్పుడు కదా. తెలుగులో సామెత 6 మాసాలు సహవాసం చేస్తే, మరి ఈ సహవాసం చేస్తే నీ స్వభావం ఎలా మారుద్ది? ఆయన స్వభావంగా మారు. దేవుడు గోలేండి మన పట్ల, దేవుని స్వభావం. ఈ వరం ఎందుకు ఇస్తున్నాడు? అందుకు ఇస్తున్నాడు. మరి కావాలా వద్దా? ఎవరికి ఇస్తాడు వరం? మొన్న ఎవరికి ఇస్తాడని చెప్పా? దప్పిక, దీనత్వము, ప్రార్థన. ఈరోజు ఎవరికి ఇస్తారని చెప్తున్నా? ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తున్నా. క్రీస్తును గూర్చిన సాక్ష్యము స్థిరపరచబడిన వారికి, 2 ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యం. దేని గురించి? ప్రభువుని గురించి. అది మనకు ఎలాగూ దొరుకుతుంది? వెతకాలి, అడగాలి, మనవి చేయాలి, ప్రతి విషయాన్ని గురించి ప్రభువుకు చెప్పుకోవాలి. అప్పుడు భయభక్తులు వస్తాయి. ఆ భయభక్తులు కలిగిన వానికి ఆ తెలివి వస్తుంది. అలాంటి వానికి వరం కదా. ఇప్పుడు విజయకుమార్ ఈ కారు తాళం ఇవ్వాలి, ఎవరికి ఇస్తాడు చెప్పండి? చందుకి ఇస్తాడా? చందు గురించి నాకు తెలుసు, ఆయనకి డ్రైవింగ్ రాదని అనుకుందాం, ఎగ్జాంపుల్. వచ్చేమో నాకు తెలియదు, కానీ రాదు కాబట్టి ఆయనకి నేను ఇవ్వను. ఆయన గురించి నాకు అర్థమైతే తనకు డ్రైవింగ్ వచ్చు, సేఫ్గా దాన్ని డీల్ చేయగలడు అని నాకు తెలిస్తే ధైర్యంగా ఇస్తాడు. ఇప్పుడు వరం ఎవరికి ఇస్తాడు? ఆ వరము 2 అంచులు కలిగింది. అది ఎంత ఆశీర్వాదకరమో అంత ప్రమాదకరం. అది ఎలాగో ఇంకొకసారి చెప్తాను. ఆ వరం ఇవ్వాలి అంటే నువ్వు దేవుని గురించి తెలుసుకోవడమే కాదు, నీ హృదయం అనే ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవాలి, నీ నాలుకను రెడీ చేసుకోవాలి. దావీదు భక్తుడు 19వ కీర్తన 14వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? నా హృదయ ధ్యానమును, నా నోటి మాటలను నీకు అంగీకారం. ఈ ప్లాట్ఫామ్ రెడీ అయితే, ఈ ప్లాట్ఫామ్ ఎలాగూ హృదయ ధ్యానం. దేని గురించి కొరింథీ పత్రికలో ఏం చెప్పాడు? ఉపదేశము, జ్ఞానమును గురించి. సాక్ష్యం స్థిరపరచబడటం, తర్వాత ఉపదేశము, జ్ఞానమును గురించి ఐశ్వర్యం. అదే మాట 19:14 దావీదు చెప్పింది కూడా. దావీదు ఏమన్నాడు? నా హృదయ ధ్యానము, నోటి మాటలు. అవును కదా, పదాలు వేరు కానీ పరిస్థితి ఒకటే. నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలి, మరింతగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఒక్క రోజులో తెలుసుకోలేవు, బ్రతుకాలం అంతా పడుతుంది. ప్రతి దినం అని నేర్చుకోవాలంటే ఏం చేయాలి? రోజు ఒక వచనం క్యాలెండర్లో చదివి, నేను చదవకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని భయంతో చదివితే, ఒక అధ్యాయం చదివి చదవకపోతే పాస్టర్ గారు అడుగుతాడో లేకపోతే దేవుడు ఊరుకోడో అని భయంతో చదివితే, అటటి వాళ్ళక ఇష్టపూర్వకంగా ఒక్క వచనమే చదువు. ఆ వచనం రోజంతా ధ్యానం చేయి. లేదు అవకాశం ఉంది 10 అధ్యాయాలు చదువు, 3 అధ్యాయాలు. నువ్వు ఎంత చదివావు అన్నది కాదు, ఎలాంటి హృదయంతో నువ్వు చదివావు అనేది లెక్క. నేను ఆలోచన చెప్తున్నా, నీకు అర్థమైంది అర్థం కాలేదు. 10 అధ్యాయాలు చదువు. అలా చదువుతుంటే ఎక్కడో ఒక వచనం నిన్ను పట్టుకుంటుంది, నీతో మాట్లాడుతుంది. లేదు నీకు టైం లేదు, ఒక 3 అధ్యాయాలు చదువు. లేదు ఒక అధ్యాయం చదువు, ఒక వచనమే చదువు. ఆ వచనాన్ని ఆ రోజంతా ధ్యానం చెయ్యి.
దానిలో నీతో దేవుడు ఏం మాట్లాడాడో గుర్తుపట్టు. అది జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి విధానం. అలా చేసినప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు మన నాలుక దేవుణ్ణి స్తుతించేదిగా ఉంటుంది, విన్నపం చేసేదిగా ఉంటుంది, ఆయన గణపరిచేదిగా ఉంటుంది, ఆయన గురించి సాక్ష్యం చెప్పేదిగా ఉంటుంది. ఈ మెట్లోకి మనం వచ్చినప్పుడు, ఈ ప్లాట్ఫామ్ మనం కట్టినప్పుడు అప్పుడు ఆయన వరం ఇస్తాడు. ఆ వరం ఎందుకు ఇస్తున్నాడు? దేవునితో డైరెక్ట్గా మాట్లాడడానికి. ఆ భాష మాట్లాడేవానికి కూడా అర్థం కాదు, దేవునికి అర్థమవుతుంది. దేవునికి అర్థమయ్యే భాష ఎందుకు ఇచ్చాడు ఈయనకు? ఆయన ఎంత గొప్ప దేవుడో నీకు తెలిసి నువ్వు విధేయత చూపించడానికి ఆ శక్తి. రెండవదిగా ఆ భాషలు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేయలేని విషయాలు అనేకం ఉన్నాయి. వాటిని గురించి దేవుని ఆత్మ నిన్ను సంధించినప్పుడు ఆ భాషల్లో మామూలుగా అయితే నువ్వు చేయడానికి ఇష్టపడవు, కానీ ఆత్మ సంధించినప్పుడు భాషల్లో నీకు తెలియకుండానే నువ్వు చేయవలసిన విజ్ఞాపన చేస్తావు. ఇలా చేయడం ద్వారా దేవుడు నీకు సన్నిహితంగా ఉన్నాడు అన్న అనుభవం నీకు కలుగుతుంది. ఎప్పుడైతే అలాగూ ప్రతిదినము నువ్వు ఆయనతో సహవాసం చేయడం ఆరంభమైందో ఇంకొక్కరోజు కూడా భాషలతో మాట్లాడకుండా ఉండలేవు. ఎప్పుడైతే అనుభవం వచ్చిందో ఆయన స్వభావం నెమ్మదిగా ఆ స్వభావంతో నువ్వు నింపబడతావు. అలాగూ ఆయన నిన్ను దేవుని స్వరూపంలోనికి మారుస్తాడు. నువ్వు ఫలించావు, నువ్వే ఫలించావు, ఈ వరమన్న నువ్వే ఫలించావు, నీకే క్షమాభివృద్ధి కలిగి నువ్వు ఆ కుటుంబానికి ఒక కీలకమైన వ్యక్తివి. అప్పుడు నిన్ను బట్టి ఆ కుటుంబం అవునా? హానోకు నడిచాడు. ఎలా నడిచాడు? కుమారులను కుమార్తెలను కంటూ, అంటే వాళ్ళ అవసరతలన్నీ నెరవేర్చకుండా దేవునితో నడిచాడా? నువ్వు కూడా అలాగే నీ కుటుంబం యొక్క అవసరతలన్నీ నువ్వు నెరవేరుస్తూ దేవునితో నడుస్తావు. అందుకు భాషలు వాడు ఆలోచించాడు. దాని కొరకు ఎలాగుండాలి, ఎలా అడగాలి? మొదటిది అది వద్దని కాదు, ఆ దప్పిక ఉండాలి, దీనత్వం ఉండాలి, అది బేసిక్ ప్రిన్సిపల్. ప్రార్థన ఉండాలి. ఈరోజు చెప్పినట్టు ఆ సాక్ష్యం స్థిరపరచండి. నేను చచ్చిపోయేవాడిని, నరకానికి పోవాల్సిన వాడిని దేవుడు తప్పించాడు, ఇక ఆయన తప్ప సావైనా బతికైనా ఆయన కొరకే. శ్రమ వచ్చింది, నష్టం వచ్చింది, ఓటమి వచ్చింది, అవమానం వచ్చింది, ఆయనకు తెలియకుండా అది రాలేదు, ఆయన అనుమతించాడు. ప్రభువా ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం. సాక్ష్యం స్థిరపరచబడితే స్తుతిస్తావు, సమస్యను బట్టి కలవరపడవు, భయపడవు. అప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇలా ఇవ్వడం వెనుకన్నా దేవుని ఉద్దేశం ఏమిటి? జ్ఞానాన్ని పరిశోధిస్తావు. దానిలో మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడు, దాని ద్వారా దేవునికి ఏం మహిమ వస్తుంది పరిశోధన చేస్తావు, వెతుకుతావు, వెండిని వెతికినట్టు. అలా వెతికినప్పుడు ఆ సమస్య, శోధన, పోరాటం, దాని నుండి ఎలా విడుదల పొందాలో ఆయన ఆలోచన చెప్తాడు, నీతో ప్రార్థన చేపిస్తాడు. అప్పుడు అవసరతను బట్టి ఆ వరాన్ని ఇస్తాడు, భాషల వారు. ఆ వరాన్ని పొందుకున్నప్పుడు మన స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం చేయలేని ప్రార్థనాంశాలు మన ద్వారా చేయిస్తాడు. మనకు తెలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆయన ఆ సందర్భానికి అవసరమైన మాట, అది వేరు భాష కాదు కానీ నీ భాషలోనే నీకు ఆ మాటను అందించి ఆ మాట పలికిస్తాడు. దీనికి ఇంకొక కోణం, నీది వేరే భాష, నాది వేరే భాష. నేను మాట్లాడుతుంటే వరం ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది అన్నాను కదా. వాళ్ళకి అర్థమవడమే కాదు, వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడితే ఈ వ్యక్తికి కూడా అర్థమవుతుంది. ఇది భాషల వరంలో రెండు వైపుల నుండి పనిచేస్తుంది. అది అవసరత ఉన్నంత వరకే. తర్వాత ఈ అనుభవాలు, దేవునితో మాట్లాడే దేవభాష గురించి చెప్పాను, మిగిలిన భాషల గురించి చెప్పలేదు. ఇది ఒక లైన్, దీన్ని గుర్తుపట్టండి. ఇది కావాలంటే సాక్ష్యం స్థిరపరచబడాలి. తర్వాత నీ ప్రతి సమస్య అవసరత కొరకు నువ్వు వెతకాలి. అవి 3, ఇవి 2. ఈ 5 లక్షణాలు కలిగి మాటికి ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన వరాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు మన వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ఒకరిద్దరు ప్రార్థన చేయండి.